దేవుని నామానికి స్తోత్రము. కూడి వచ్చిన మీ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వకమైన తెలియజేసుకుంటున్నాను. ప్రేమైన దేవుని ద్వారా దేవుని సన్నిధికి ఈ విధంగా వచ్చి ఆయన ఆరాధించడం, సంఘముగా పరిశుద్ధులుగా సహవాసంగా దేవుని మహిమ నిమిత్తం భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలుగా ఇది మన బాధ్యత. కాబట్టి వచ్చినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి అనగా బాప్తిస్మం పొందిన వారు దేవుని కుమారులు కుమార్తెలు. కాబట్టి దేవుని కుమారులు కుమార్తెలుగా ఉన్నటువంటి ప్రతి వారు ప్రతి ఆదివారమున పరిశుద్ధులుగా ఉన్నటువంటి మనం సహవాసంలో ఉండాలి. సహవాసంలో ఉండాలి అంటే దేవుని గురించినటువంటి సహవాసంలో ఉండాలి. ఆ సహవాసం ఎలా వస్తుందంటే ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా మనం నడుచుకోవడం ద్వారా ఆయనతో సహవాసం కలిగి ఉన్నాం. కాబట్టి మన సహవాసం అయితే ఎవరితో ఉందని చెప్తున్నాడు? తండ్రితో కూడాను తన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అంటాడు. యోహాన్ గారు మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు ఈ మాట. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రితో ఉండాలి, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అంటాడు. ఉన్నది అని అంటే మరి సహవాసాన్ని మనం రాకపోతే, దేవుని సన్నిధికి రాకపోతే ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోతున్నట్టు, ఉన్నటువంటి సహవాసాన్ని మనం కోల్పోతున్నట్టు. కాబట్టి ఆయనతో ఎప్పుడు మనం తండ్రితోని తన కుమారుడైన క్రీస్తుతో మనం సహవాసం గలవారిగానే ఉండాలి. ఈ దినాలు మనం చెప్పుకునేటువంటి పాఠం ఏమిటంటే మనం పొందినటువంటి రక్షణ ఎలాంటిది అది అని అంటే ఎంతో గొప్పది. కానీ రక్షణను మనుషులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలుసా? మనం పొందిన రక్షణ ఎంతో గొప్పది, కానీ పొందినటువంటి వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అంటే ఏదైనా సరే మనం కొంత ధనం ఇచ్చి వెల చెల్లించి తీసుకున్న దాని మీద చాలా జాగ్రత్త పెడతాం కదా. నేనేదైనా కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాను అనుకో, అది జాగ్రత్త అని చెప్తాను. ఎందుకంటే దానికి కొన్ని డబ్బులు చెల్లించాం కాబట్టి దాని జాగ్రత్త అనే విషయంలో మనం ఆలోచన తీసుకుంటాం. అయితే రక్షణ మానవునికి ఎలా వచ్చిందో తెలుసా? ఎలా వచ్చిందంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నటువంటి మాటను చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 8వ వచనంలో చెప్తున్నాడా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. ఈ రక్షణ అనేది మన వలన కలిగింది కాదు, ఇది దేవుడు మనుషులకు పెట్టినటువంటి ఒక వరం, మనుషులకు ఇచ్చినటువంటి ఒక వరం. ఇది ఉచితంగా పొందుకుంటున్నాం. ఎలా? ఉచితంగా. ఏమైనా డబ్బులు వెల చెల్లిస్తున్నావా? లేదు. బాప్తిసం పొందేటందుకు, బాప్తిసం ఇస్తేందుకు క్రీస్తుని అంగీకరించిన వారు నాకు బాప్తిసం కావాలంటే అంటే నీకు బాప్తిసం కావాలంటే ఇది ఇవ్వాలమ్మా అని ఎప్పుడన్నా చెప్పాము? ఎవరికైనా చెప్పలేదు. అంటే అది ఎలా వస్తుంది ఈ రక్షణ అనేది అంటే ఉచితంగా, దేవుడు ఉచితంగా ఇచ్చాడు. అయితే ఉచితంగా పొందినటువంటి ఈ రక్షణను మనుషులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే దానికి వెల చెల్లించలేదు, నువ్వు డబ్బు ఖర్చు పెట్టలేదు కాబట్టి నీకు అర్థం అవ్వట్లేదు. కానీ మనం పొందిన రక్షణ ఎంత గొప్పదో మనం బైబిల్లో నుండి చూసుకుందాం. ఎలాంటి గొప్పది తెలుసా? ఈ దినాన పాపములో నుండి విడిపించబడి పరిశుద్ధురాలుగా ఈ దినాన మనం ఉన్నామంటే, పరిశుద్ధులుగా సహవాసంగా తండ్రితోని తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం గలవారమై ఉన్నామంటే ఇది మామూలు విషయం కాదు. దీని వెనక ఎంతో గొప్ప త్యాగం ఉంది, గొప్ప త్యాగం ఉంది పిల్లరా.
ఆ త్యాగం ఏంటో మనం ఒకసారి ఆలోచిస్తే, ఒక వ్యక్తి విమోచింపబడాలంటే అది జరిగే పని కాదు అని బైబిల్లో చక్కగా రాయబడింది. చూద్దాం. కీర్తన గ్రంథము 49వ కీర్తన 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూసుకుందాం. జాగ్రత్త అందరూ తీయండి. 49వ కీర్తన 7 నుంచి 9వ వచనం వరకు. ఎవడును ఏ విధము చేత అయినను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన దయము బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఈ మాటను మనం కొంచెం క్లియర్గా అర్థం చేసుకున్నాం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు. వారి పాపముల నుండి ఎవడును తన సహోదరుణ్ణి వారి పాపముల నుండి విమోచింపలేడు అని చెప్తూ, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడనో లేడు అన్నాడు. వాడు కుళ్ళు చూడక అంటే ఖచ్చితంగా కుళ్ళు పడతాడు అంటాడు. కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడనో లేడు. అంటే ఆయన నిమిత్తం విమోచించేవాడు ఎవరు లేరు, ప్రాణాన్ని పెట్టేవారు ఎవరు లేరు అని చెప్పి తర్వాత అంటాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికీ నీ తీరక అట్లుండవలసిందే. ఎవ్వడూ విమోచింపలేడు. అట్లు ఉండవలసినదే. ఎంతకాలమైనా ప్రాణ విమోచన ఎంతో గొప్పది, కానీ అది అట్లు ఉండవలసినదే అన్నాడు. అంటే విమోచించేవాడు ఎవరు లేకపోయారు. కానీ పిల్లలా, నిత్యము ప్రాణ విమోచన లేకుండా బ్రతకవలసినటువంటి మానవుణ్ణి దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడైన క్రీస్తుని లోకంలోకి పంపించి మన ప్రాణ విమోచనను మనకు అనుగ్రహించాడు, విమోచించాడు. యేసు క్రీస్తు ప్రాణం పెట్టడం ద్వారా మనకు విమోచన అనేది జరిగింది. అది ఎప్పుడూ అట్లా ఉండవలసినదే అన్నాడు. కానీ దేవుడే మన ఎడల ప్రేమ చూపించి, నా పిల్లలు నశించిపోతున్నారు, నేను కన్నాను కాబట్టి నా పిల్లలు నశించుట నాకు ఇష్టం లేదు, నిత్యము నరకాగ్నిలో కలకాలము కాలిపోవడం అనేది నేను చూడలేనని పిల్లరా దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు. అంటే సొంత కుమారుడని ఎలా అన్నాడు? మరి మనం క్రీస్తుని నమ్మడం ద్వారా కుమారులమే కదా, క్రీస్తు తోడి వారసులమని రాయబడింది కదా అంటే అవును రాయబడింది. యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మని తండ్రి అయిన దేవుడు ఆత్మలుగా కన్నాడు. మనల్ని కూడా దేవుడు ఆత్మగా కని ఎక్కడుంచాడు అంటే శరీరాలలో పెట్టాడు. ఆదాము నుండి ఆయా జాతి వారీగా ఒకరి నుండి కోటాను కోట్ల ప్రజలైనటువంటి మనం మన శరీరాల్లో ఉన్నాం కాబట్టి, శరీరాన్ని బట్టి మనం శరీరంలో ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించడం ద్వారా తనకు మళ్ళా కుమారుడిగా మనల్ని దేవుడు స్వీకరిస్తున్నాడు. శరీరాలతో ఉన్నటువంటి మనల్ని దేవుడు కుమారుడిగా స్వీకరించాలంటే, కుమారుడిగా అంగీకరించాలంటే యేసుని పరిశుద్ధుడిగా, యేసుని దేవుని కుమారుడిగా, మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం 3వ దినాన తిరిగి లేపబడి ఉన్నాడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొందడం ద్వారా పిల్లరా మనం దేవునికి కుమారుడిగా తీర్చబడుతున్నాం. అందుకే యేసుని సొంత కుమారుడని ఎందుకు అన్నాడంటే ఆత్మగా కన్నాడు, ఆత్మగా ఆయన యుద్ధ ఉన్నాడు కాబట్టి ఆయనను కుమారుడిగా, సొంత కుమారుడిగా ఆయన చెప్పగలిగాడు. చాలామంది ఈ విషయాల్లో అనుకుంటారు,
దేవుడు తన సొంత కుమారుడు అంటే మరి మనం కుమారులే కదా, మనం సొంత కుమారులే. నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు సొంత కుమారుడిగా ఉంటున్నావు, శరీరంలో ఉన్నావు కాబట్టి శరీరంలో తెలుసు తెలియక నీ తప్పిదముల చేత దేవుడు అనుగ్రహించి మనం పొందలేకపోయావు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని విమోచించి పరిశుద్ధులుగా తీర్చి క్రీస్తు ద్వారా తనకు మళ్ళీ కుమారులు కుమార్తెలుగా చేసుకున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని వలన ఇకపోతే మనల్ని ఏ విధంగా ఆయన రక్షించుకున్నాడో కొన్ని మాటలను బట్టి మనం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ 8వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు ఎలా విమోచించాడు. మాటల్లో చెప్పాను, మరి వాక్య రూపంలో మనం చూడాలి. వాక్యంలో ఉంటేనే నమ్మాలి తప్ప వాక్యంలో లేకపోతే ఏది ఎలాంటి ఎంత పాస్టర్ అయినా రెవరెండ్ అయినా బిషప్ అయినా అమెరికా నుంచి వచ్చిన దొరైనా చెప్పినా నోటి మాటలు ఏ క్రైస్తవుడు వినొద్దు. ఎవరైనా కానీ గొప్పవాడు కానీ లేదా బీదవాడు కానీ, గొప్పవాడై ఉండి బైబిల్లో ఏది చెప్తే వినొద్దు, బీదవాడై ఉండి బైబిల్లో ఉన్నది చెప్తే అలా ఉంటే బీదవాడైనా మనం దాన్ని వినాలి. బీదవాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వినాలి. ఈయన బీదోడు కదా ఏమి వింటామని చూడొద్దు, బైబిల్ చూడాలి. గొప్పోడు కదా, ధనవంతుడు కదా, ఐశ్వర్యవంతుడు కదా, ఈయన మాట మనం వినాలని బైబిల్లో లేకున్నా కానీ వినాల్సిన అవసరం లేదు పిల్లరా. కాబట్టి రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి ఇంతకు చెప్పాను, అందుకే తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు ఏం చేశాడు? శిక్ష విధించెను. ఎవరి కోసం అంటే మనందరి పాప పరిహారము నిమిత్తము అంటాడు. మనందరి పాపములు తొలగించుట నిమిత్తము తన కుమారుడైన క్రీస్తుని ఆయన బలిగా అర్పణముగా ఒప్పింపజేశాడు. ఇకపోతే 31వ వచనంలో చూద్దాం, అదే మాట 31లో చూద్దాం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షములుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఎందరి కోసం అప్పగించాడు యేసుక్రీస్తుని? అందరి కోసం అప్పగించిన వాడు. మనకు కావలసిన ప్రతిదీ కూడా అనుగ్రహిస్తాడు అంటాడు. నీకు రక్షణనే ఇచ్చాడు, నీకు దేవునితో ఉండే అవకాశాన్నే పరలోకమందున్న కన్న తండ్రి నీకు కల్పించాడే. నీకు అవసరమైన దాన్ని ఆయన నీకు అనుగ్రహించడా? ఇవ్వడా? ఇస్తాడు, ప్రతిదీ ఇస్తాడు. కానీ ఎప్పుడు అనంటే తాను పంపిన తన కుమారుణ్ణి ఆయన కుమారుడిగా, నీకు రక్షకుడిగా, విమోచకుడిగా నువ్వు ఎప్పుడైతే నీ హృదయమందు విశ్వసించి నమ్మి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడతావో అది మొదలుకొని దేవుడు నీ పక్షాన ఉంటాడు. అప్పుడు నీకు విరోధి ఎవడు ఉండడు అంటాడు. నీకు ఆయన నీ పక్షంలో ఉండగా నీకు విరోధి ఎవడు? నీకు విరోధి ఉన్నాడా? నువ్వు ఆయన పక్షాన, నువ్వు ఆయన నీ పక్షాన లేడు అంటే నువ్వు ఆయన వైపు మళ్లించబడినట్లే. ఆయనతోటి తండ్రితోని తన కుమారుడైన క్రీస్తుతో నీకు సహవాసం లేనట్లే ప్రేమ దేవుని వల్ల. ఇకపోతే ఎలా వచ్చింది ఈ రక్షణ? ఎలా వచ్చిందో ఆలోచిస్తే మనం పరలోకమందున్న కన్నతండ్రితో యేసుక్రీస్తు అంట సమానుడిగా ఉన్నాడంట. చాలాసార్లు చెప్పుకుంటాం ఈ మాట. మనం సమానుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు తనతో సమానునిగా ఉన్నారని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. అమ్మో నేను తండ్రితో సమానుడిగా ఉన్నాను, నేను ఈ సమానత్వాన్ని విడిచిపెట్టాలా? వాళ్ళ గురించి వాళ్ళు నశించిపోతే నేను ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడిగా, నేను ఇక్కడ నేను రాజుగా ఉండి దేవుడితో సమానుడిగా ఉండి సింహాసన ఆసీనుడిగా ఉన్నటువంటి నేను మనుషుల గురించి దిగి వెళ్ళిపోవాలా అని యేసుక్రీస్తు అనుకోలేదండి.
తండ్రితో సమానుడిగా విడిచిపెట్టకూడని భాగ్యం ఆయన ఎంచుకోలేదు. అలా ఆయన ఎంచుకొని ఉంటే మనం అదే విధంగా ఉంటుంటేవి కుళ్ళు పట్టేటువంటి వారిగానే ఉంటాం, కుళ్ళు చూడని వారిగా కాకుండా. మన విమోచన క్రయధనం చెల్లించేవారు లేకపోయేవారు. అంటే పిల్లరా ఆలోచించాలి, ఎంత గొప్ప మరి రక్షణ అనేది మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. కేవలం ఉచితంగా చాలామంది పాడుపడతారు. ఏమని పడతారు తెలుసా? దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావమును తెలపరే. అదంతా పాటలో అది కూడా ఆ భావమును తెలపరే అనేది కూడా తప్పే చెప్తారు. భావమును తెలపరే అంటారు, భావమును తెలపరే ఏదో పాట అందరు పూర్వీకులు పాడారని ఏదో రకంగా పాడేస్తున్నారు. కానీ పరిశీలన చేయాలి. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావమును తెలపరే. భావం ఏంటి? ఆ దేవుని ప్రేమ, ఆ భావం ఏంటో తెలపాలి అంటాడు. భావమును తెలపరే అని అందరూ ఏం పడుతున్నారంటే కేవలము నమ్ముకొనిన పరలోక జీవము మనకు దొరుకును అంటాడు. కేవలం నమ్ముకోలేండి కదా, ఏంటి నమ్మాల్సింది? కేవలం అనే దాన్ని పక్కకి పెట్టేస్తారు. కేవలం ఉచితమైంది, కేవలం నమ్ముకుంటే చాలు, యేసు ఏసే ఏసే అంటే అయిపోయింది అనుకుంటారు. కానీ అలా కాదు. దేవుని భావం ఏంటి? దేవునితో సమానుడిగా ఉన్న యేసుక్రీస్తు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన గొప్పవాడిగా ఉండి మహారాజుగా ఉండి సింహాసనాసీనుడై ఉండి దిగి వచ్చాడు. ఆయన గురించి చెప్పాలి. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావమును తెలపరే. భావమును తెలపాలి. ఏంటి ఆ భావము అంటే దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావమును తెలపరే. యేసుక్రీస్తుని నమ్మిన పరలోక జీవము మనకు దొరుకును. కేవలము నమ్ముకున్న కాదు, దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావమును తెలపాలి. ఏంటి ఆ భావం అంటే యేసుక్రీస్తుని నమ్మిన పరలోక జీవము మనకు దొరుకును. అది పాట. యేసుక్రీస్తుని నమ్మితే అని చెప్పాలి. ఎందుకంటే దేవునితో సమానుడిగా ఉన్న యేసుక్రీస్తు తనను తాను ఏం చేసుకున్నాడంట? రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మనకు పరిచారకుడిగా వచ్చాడు, మనకు పనివాడిగా వచ్చాడు యేసుక్రీస్తు. గొప్ప ఐశ్వర్యవంతుడిగా దేవునితో సమానుడిగా ఉన్న యేసుక్రీస్తు, పరలోకంలో దేవునితో సమానుడిగా ఉన్న యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగి వచ్చాడంటే మరి ఎంతగా నిన్ను ప్రేమించాడో ఒకసారి ఆలోచించాలి. కేవలం నమ్ముకున్న ఉచితమైన రక్షణ అని ఉచితమైందా? ఆయన త్యాగం ఎంత ఉంది? యేసుక్రీస్తు త్యాగం, తన రక్తాన్ని చివరి రక్తపు బొట్టు వరకు ఆయన మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన తన రక్తాన్ని చిందించాడు. పిల్లలు ఆలోచించాలి. మన రక్షణ నిమిత్తం ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ఎలాంటి రక్షణ అది? ఎలాంటి వాడిగా వచ్చాడు? మత్తయి గారు రాసిన సువార్త 20:28 చదవండి. 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచ క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చనని చెప్పాను. దేనికి వచ్చాడంటే యేసుక్రీస్తు? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చనని చెప్పాను. విమోచించేవాడే లేడు. ఒకప్పుడు కీర్తనలో చదువుతాం, విమోచించేవాడే లేడు. ఉంటే ఎంతో గొప్పవారమే మనం అన్నట్టుగా చూస్తాం. కానీ పిల్లరా, దేవుడు మనల్ని గొప్పవారిగా చేశాడండి. దేవుడు తనతో సమానులుగా చేసుకున్నాడు. క్రీస్తు యేసునందు జీవించినటువంటి వారు పనికి రానటువంటి జీవితాన్ని మానవుడు కల్పించుకున్నాడు. యథార్థవంతుడిగా పుట్టిస్తే ఈ లోకంలో పాప జీవితం గొప్పదనుకున్నాడు మానవుడు. అలాంటి మానవుడిని దేవుడు ప్రేమించాడండి.
ప్రేమించి తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించి మనకు రావాల్సిన సమానార్థమైన శిక్షను క్రీస్తుపై వేశాడంటే, వేసి మనల్ని రక్షించుకునంటే ఆ రక్షణ, మనము పొందిన రక్షణ ఎంత గొప్పదో ఆలోచించాలి. ఇదే మనం చెప్పేది. మనము పొందిన రక్షణ ఎంతో గొప్పది. మనం ఏం చేస్తున్నాం? సంఘానికి రాము, ఎవరింట్లో ప్రార్థన ఉందంటే రాము, సహవాసంగా కలిసి ఉండాలనుకో. మామూలుగా ఎవరు రాకముందు చెప్పాను, మాట్లాడితే యాదమ్మ గారు బావిద గారితో మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? మనము ఒక సహవాసం అనేది మనకు ఉంది. ఆ సహవాసంలో లేకపోతే కష్టమైనటువంటి జీవితం మానవుది అని. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఖచ్చితంగా సహవాసంగా ఉండుకోవాలి. ఎందుకు అంటే, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మనము ఏం చేయాలంట? మనము తన కుమారుడైన క్రీస్తు అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నట్లయితేనే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. అంటే ఆయన మాటలు వినాలి. 6 దినాలు కష్టపడుతున్నాం, 7వ దినాన విశ్రాంతి దినం దేవునికి. ఆ దినాన దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ప్రేమ దేవుడు, దేవుణ్ణి ఆరాధిస్తేందుకు ఎలాంటి పనైనా విడిచిపెట్టాలి అని చెప్పాను. ఎలాంటి పనైనా వదులుకోవాలి దేవుని నిమిత్తము. దేవుడు నీ కోసం తన కుమారుడిని బలిగా ఇచ్చాడు. తన కుమారుడు నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. మరి నువ్వు ఒక్క రోజు పని విడిచిపెట్టుకోలేవా? దేవుని కంటే పరలోకానికంటే గొప్పదా ఒకరోజు వచ్చే 200, 300? ఆ రోజు తినకపోతే నరకానికి వెళ్ళిపోతామా? ఆ రోజు రాకపోతే నరకానికి వెళ్ళే పరిస్థితి తప్ప, ఆ రోజు పనికి పోకపోతే నరకం రాదు. పనికి పోతే నరకం రాదనుకో. అర్థమైందా? పని చేసుకునే దేవుని సన్నిధికి వచ్చి జీవము గల మాటలు వింటే నువ్వు ఎప్పుడు నిత్యము జీవించుంటావు. దేవుని సన్నిధికి జీవము గల మాటలు వింటేందుకు రావాలి. అర్థమైందా? జీవించడం కోసం కష్టపడితే పరలోకం రాదు. జీవము గల మాటలు వింటే జీవిస్తాం. నిత్యము, ఆత్మ నిత్యము జీవించబడి ఉంటుంది. అది కోరుకోవాలి తప్ప మనం ఈ లోకపరంగా ఉన్న ప్రతి దాన్ని ఆశించినట్లయితే ప్రియులారా, నిత్య నరకాగ్నిలో కలకాలము కాలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక దేవుడు మనల్ని ఎలా రక్షించుకున్నాడు? ఆయన ఏ కపటం లేకుండా మన నిమిత్తం జీవించవలసినటువంటి బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఆయన ఆ విధంగా జీవించడం ద్వారా మనకు అనుగ్రహించబడింది. నువ్వు తెలుసో తెలియక నువ్వు ప్రతిదీ మాటల్లో కానీ, ఆలోచనలో కానీ, చూపుల్లో కానీ ఎన్నో తప్పులు చేస్తున్నా నువ్వు రక్షించబడుతున్నావు అంటే కేవలం ఆయన ఏ తప్పిదం చేయకుండా నీ కోసం జీవించాడు కాబట్టి, నీ కోసం ఆయన ఈ లోకంలో నువ్వు పొందాల్సిన శ్రమలు ఆయన పొందాడు కాబట్టి, నువ్వు పొందవలసినటువంటి మరణాన్ని ఆయన పొందాడు కాబట్టి, అయితే ఎలా జీవించాడో ఆలోచిస్తే ప్రేమ దేవుళ్ళరా, అపోస్తలుడైన పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలను చదువుతాం. ఎలా జీవించాడో చూద్దాం. చదవాలి. 2వ అధ్యాయము మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 25 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఇక్కడ సంఘానికి చెప్తున్నాడు. మీ నిమిత్తము కూడా, సంఘంగా ఉన్న మనం కూడా ఆలోచించాలి. మన నిమిత్తం కూడా, మీ నిమిత్తము కూడా చాలి. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై అబగల జీవించున్నట్లు
ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకు మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీకు ఏం కలిగింది? స్వస్థత. దేనికి స్వస్థత? శరీర స్వస్థత. ఏంటి? టచ్ అని ముడితేనా? ఒక ఆయన కొత్తగా ఏం చేస్తుంది తెలుసా? అందరూ చేతులు పెట్టి టచ్ అంటే ఇంకొక ఆయన ఏమిటంటే కాలు పెట్టి టచ్ అంట. అర్థమైందా? బైబిల్లో రాసలేదు. పిల్లలు ఆలోచించాలి. బైబిల్లో లేనిది ఏదైతే చేస్తున్నారో అది అపవాది సంబంధమైనది. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది. కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆలోచించాలి ప్రేమ దేవులారా. మన నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడట. మన నిమిత్తం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అర్థమైందా? ఆయన పొందిన గాయముల చేత మనకేముందంట? ఏంటి స్వస్థత అంటే? ఆత్మరక్షణ. స్వస్థత అంటే ఆత్మరక్షణ. శరీరం కేవలం నిష్ప్రయోజనమైంది. 60 సంవత్సరాలకు ఆవిరైపోయే ఈ శరీరం గురించి దేవుడు ఆలోచించలేదు. శరీరం కేవలం నిష్ప్రయోజనమైనదే, ఆత్మయే జీవింపజేయుచున్నది అని రాయబడిన ఆత్మరక్షణ గురించి యేసుక్రీస్తు ఆయన గాయములు పొందాడు. ఆయన పొందిన గాయముల చేత ఆత్మకు రక్షణ వచ్చింది. దాన్ని స్వస్థత, దాన్ని స్వస్థత అన్నాడు. కాబట్టి ఆత్మ విషయంలో ఆలోచించాడు. ఏ ఆత్మయు నశించుట ఆయనకి ఇష్టం లేక ఆయన ఇంకా మన ఎడల ఏమైనాడు? దీర్ఘశాంతము గలవాడయ్యుండి తన కుమారుడైన క్రీస్తుని ఇంకా పంపించలేదు. రెండవ రాలేదు. అంటే ప్రతి వారు రక్షించబడాలనేది దేవుని యొక్క అనాది సంకల్పం. కాబట్టి ఇంకా మరొక మాట కూడా ఆలోచిస్తే, ఆయన వచ్చి ఎలా గాయాలు పొందాడు, ఎలా ఆయన పొందిన గాయముల చేత మనకు రక్షణ వచ్చింది, ఎంతగా శ్రమ పెట్టబడ్డాడు, బదులు దూషించలేదు. ఆయన దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఇతరులు శ్రమ పెట్టలేదు. అంటే ఎంతగా శ్రమ పొందాడో, ఎప్పుడెప్పుడు ఆ శ్రమ పొందాడో తెలుసా? ఒకసారి ఆయన ఎప్పుడెప్పుడు పొందాడు? 3.5 సంవత్సరాల్లో పొందాడా? ఆయన సిలువకు ఆయన సిలువకు వేస్తారన్నప్పుడు ఒక 3 గంటల సమయంలో పొందాడా? ఎప్పుడు పొందాడో ఆలోచిస్తే పిల్లరా, ఆయన ఆత్మగా పరలోకములో ఉన్నప్పుడు కాకుండా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో జరిగిస్తేందుకు శరీరాన్ని దాల్చుకొని నేను భూమి మీద ఉండి నా సహోదరుల పాప విమోచన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాలని ఎప్పుడైతే శరీరాన్ని ధరించుకున్నాడో, ఆయన శరీరాన్ని ధరించుకున్న ప్రతి క్షణము నుండి ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో అని రాయబడినటువంటి మాటలు మనం ఆలోచిస్తే అర్థమవుతుందండి. అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన మాటను చదివితే మనకు అర్థమైంది పిల్లరా. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికే ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడు. దేవుని ఎడల భయము భక్తి కలిగి శరీరధారి అయి ఉన్నటువంటి దినములన్నిటిలో అంటాడు. ఒక సిలువకెక్కే 3 గంటల సమయం కాదు, లేకపోతే ఆయన స్వార్థ పరిచయంలో ఉన్నటువంటి 3.5 సంవత్సరాలు కాదు. ఎప్పటి నుండి? ఆయన భూమి మీద కన్య మరియ గర్భములో నుండి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినది మొదలుకొని శరీరధారి అయి ఉన్న దినములలో అంటాడు. ఎప్పుడైతే శరీరంతో ఈ భూమి మీదకి వచ్చాడో యేసుక్రీస్తు, వచ్చినటువంటి ప్రతి దినం ఆ దినము మొదలుకొని ఆయన మరణ సమాధి వరకు
తర్వాత పునరుత్థానుడై ఆత్మగా లేచాడు. ఆయన మరణము వరకు కూడా ఆయన మహారోదనముతో కన్నీళ్లతో తన్ను విడిపించగలిగినటువంటి దేవునికి ఆయన ఏం చేశాడ? ప్రార్థనలను యాచనలు చేశాడు. అంటే పిల్లల మనము ఒక క్షణం ఏదైనా బాధ కలిగితే ఎంతో ఇబ్బంది పడతాం. కానీ ఈ శరీరం ఉన్నప్పుడు శరీరానికి ఏది జరిగినా బాధ కలిగి దేనికి తెలుసా? అమ్మా అయ్యా అని బాధపడతాం. దేనికి బాధ? ఆత్మకి. ఆత్మకి బాధ. శ్రమ దేనికి? ఆత్మకి. వేదన దేనికి? ఆత్మకి. శరీరానికి కాదు. శరీరం చనిపోయింది. చనిపోయిన తర్వాత గొడ్డలు తీసుకొని నడిపితే అమ్మా అయ్యా అంటదా? కేకలు పెడతా? ఏ చూపుతాడా? ఎందుకు? శరీరం కేవలము నిష్ప్రయోజనమైనది. ఆత్మయే జీవింపజేసేటువంటి ఆత్మకి, శరీరాన్ని జీవింపజేసే ఆత్మకి వేదన బాధ శరీరానికి ఏదైతే. ఈ శరీరము ధరించుకున్నటువంటి దినాలలో యేసుక్రీస్తు మహారోదనతో ఉన్నాడు, కన్నీటితో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. ఎందుకు? నువ్వు రక్షింపబడాలని, నీకు రావాల్సిన శ్రమను ఆయన భరించాలనుకున్నాడు, నీకు రావాల్సిన వేదనను ఆయనే పొందాలనుకున్నాడు. అందుకే ఆ మాటలో చివరి మాటగా మరొకసారి చదవండి. అక్కడ ఎంతకు చదివినటువంటి మాట 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఆయన ఏం కలిగి ఉన్నాడు? శరీరధారి అయిన దినాల్లో భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి వేదనతో, రోదనతో, కన్నీళ్లతో జీవించగలిగాడు. భయం లేకపోతే సంతోషంగా ఉండొచ్చు. ఎవరి భయం లేకపోతే, తల్లిదండ్రులు భయం లేకపోతే పిల్లలు ఎలా ఉంటారు? సినిమాలకు వెళ్తారు, ఫ్రెండ్స్తో వెళ్తారు, చెడు తిరుగులకు వెళ్తారు, వారి ఇష్టం వచ్చినట్టు వెళ్తారు, ఆనందిస్తారు. అది లోకపరంగా. కానీ యేసుక్రీస్తు ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున, ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి మహారోదనతో బ్రతికాడు. శరీరధారి అయిన దినాలు కన్నీళ్లతో ఉన్నాడు. శరీరధారి అయిన దినాలు ఆయన ప్రార్థనలు, యాచనలను, భయభక్తులు కలిగి ఆయన జీవించడం ద్వారా తండ్రి ఏం చేశాడంట? అంగీకరించాడు. ఆయన అంగీకరించడం ద్వారా మనకేం కలిగింది? రక్షణ కలిగింది. అంటే ఈ రక్షణ ఎంత గొప్ప ఆలోచించా. కేవలం ఉచితము అంటున్నాం, కేవలం నమ్ముకునే ద్వారా అంటున్నాం. వస్తే వస్తాం, లేకపోతే లేదని చర్చకి అంటున్నాం. వీలుంటే వస్తానండి రేపు ఆదివారం, లేకపోతే లేదు. ఏముంటే వస్తారంట? వీలుంటే వస్తాం, లేకపోతే లేదు. వీళ్ళు ఉండాలా? యేసు ప్రభు అలాగే అంటే చూస్తానులే ప్రభా, వాళ్ళ గురించి నేను భరించగలిగితే ప్రాణం పెడతా, లేకపోతే తిరిగి వస్తానయ్యా అంటే కుదరదు. యేసుక్రీస్తు కూడా వెళ్ళలేడు. అంటే బ్రతికితేనే, దేవుని కోసం బ్రతికితేనే వెళ్ళగలం పరలోకానికి. కాబట్టి పిల్లరా ఎలాంటి జీవితం జీవించాలి తెలుసా? చర్చిలో అసలు సమయం అయిందంటే లోపలికి వచ్చేసేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోయిన సమయం మనకు రాదు. కాబట్టి ఎలా ప్రార్థన చేశాడో 2-3 వచనాలు చదివించి ముగిస్తాను. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. త్వరగా ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం. యేసుక్రీస్తు ప్రార్థనలను, యాచనలను ఆయనకు సమర్పించాడంట. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే అని ప్రార్థించాను. చూసారండి ఎలా ప్రార్థన చేశాడు? ఆయన కన్నీళ్లతో, యాచనలతో ప్రార్థన చేశాడు. ఆయన మరణమయ్యే సమయానికి ప్రార్థన చేస్తున్నాడు.
తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఇది నీ చిత్తమైతే నన్ను మరణం నుండి విడిపించయ్యా అని, నా చిత్తము కాదు నీ చిత్తమే కానిమ్ము. నేను అడిగానని కాదు, ఇదిగో నా సహోదరులందరి నిమిత్తం నేను ప్రాణం పెట్టాలని నువ్వు పంపించావు కదా, నేను అడిగానని కాదయ్యా, నీ చిత్తం ఎలా ఉందో నేను అలాగే చేస్తాను, కానీ నీ చిత్తమే, నా మీద నీ చిత్తమే అన్నాడు. మరి మనం బైబిల్ ఏం రాయబడింది? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 7:23 వచనం, తొందరగా చదువుతుంది, దాన్ని క్లారిటీ ఇస్తాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుచాలని. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. రక్షణ ఉచితంగా రాలేదు, కేవలం నమ్ముకోవడం ద్వారా రాలేదు, ప్రార్థించడం ద్వారా రక్షింపబడలేదు, ప్రార్థన చేయగానే రక్షణ రాదు. యేసు చేసినటువంటి త్యాగం ఎంతో గొప్పది, తండ్రి చూపించిన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమ, దేవునికి మన మీద ఉన్నటువంటి, తండ్రి అయిన దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి మనల్ని ప్రేమించి తన కుమారుడైన క్రీస్తుని, మనకు రావాల్సిన సమానార్థమైన శిక్షను క్రీస్తు పైన వేశాడు. మరి వేస్తే ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన ప్రేమ, ఈయన త్యాగం ద్వారా మనకు రక్షణ కలిగింది. రక్షింపబడ్డాము మేము క్రైస్తవులం అంటే కాదు, ఇది ఉచితంగా వచ్చింది కాదు, వెళ్తే వెళ్దా లేకపోతే లేదంటే ఎందుకంటే ఆయన ఏం చేసుకున్నాడు? మిమ్మల్ని కొన్నాడు విలువ పెట్టి. ఏం విలువ పెట్టాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. క్రీస్తు ప్రాణాన్ని పెట్టాడు ప్రతి వారి గురించి. ఆలోచించుకోవాలి ఒకసారి. ఒట్టిగానే పరలోకానికి వెళ్ళట్లేదు నువ్వు, ఆయన నిన్ను కొనుక్కున్నాడు. ఇక నువ్వు నీ సొత్తు కాదు. ఏదైనా కూరగాయలు కొనుక్కుంటే, ఒక బియ్యం సంచి కొనుక్కుంటే అది నీ సొంతం, రోజు దాన్ని వండుకోవచ్చు, దాని వండుకొని తీసి. ఎందుకు? దానికి వెల చెల్లించావు. యేసుక్రీస్తు ఏం చేశాడు? నువ్వు పాపాలు చేస్తుంటే నీ పాపాలు శుద్ధీకరించబడాలని ఆయన రక్తంలో, యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేసే రక్తం కాబట్టి నువ్వు పవిత్రుడిగా, పరిశుద్ధురాలుగా నువ్వు ఉండి దేవుడి సన్నిధిలో, అంటే పరలోకానికి నువ్వు వెళ్ళాలని నువ్వేం చేయబడ్డావంటే యేసుక్రీస్తుకి అమ్మివేయబడ్డావు. నీ పాపాలు నువ్వు కడుక్కోనుట కోసం ఆయనకు అమ్మివేయబడ్డావు. ఆయన వెల ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి నేను ఏం చేసుకున్నాడు? కొనుక్కున్నాడు. తండ్రి ఏం చేశాడు? తన కుమారుణ్ణి పంపించి నీ కోసం నిన్ను కొనుక్కున్నాడు. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ఇక మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవా. విలువ డబ్బిచ్చి మనం ఎలా కొనుక్కుంటే మన సొంతమవి, అలాగే యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మీరు మీ సొత్తు కాదు. కాబట్టి పిల్లరా, మనం ఏం చేయాలంటే బైబిల్లో రాయబడిన ప్రకారంగా ఆదివారం నాడు ప్రార్థనకు వెళ్ళాలి అని రాయబడితే ఆదివారం నాడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మరి సంఘం ఎప్పుడు సంఘంలో చేర్చబడాలంటే మొదటి శతాబ్ద కాలంలో పరిశుద్ధాత్మకు దిగి వచ్చాడు. అదే దినాన ఇంచుమించు 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఏది ఆ దినం అంటే ఆదివారం. యేసుక్రీస్తు ప్రాణం పెట్టి తిరిగి లేకపోతే ఉన్నాడు దినం ఏది అని అంటే ఆదివారము తెల్లవారుజామున. మొదటి దినం ఏ దినము? ఆదివారం. అంటే ఆదివారమును మనం పరిశుద్ధులుగా సహవాసంగా ఆయన సన్నిధిలో కూడుకోవాలి, మనం దేవుణ్ణి ఆరాధించాలి పిల్లలు. దానికి నిర్లక్ష్యం చేయకూడదు. మరొకసారి చూసినట్లయితే లూకా సువార్త 22:44 కూడా యేసుక్రీస్తు చేసిన ప్రార్థనను మనం చూద్దాం. మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త గొప్ప రక్త బిందువుల వలె ఆయను అంటాడు. ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సమయాల్లో ఎలా అయిందంట? ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయను అంటాడు. ఎలాంటి ప్రార్థన, ఎలాంటి వేదన, బాధ,
కన్నీళ్ళు. ఎలా వచ్చింది రక్షణ? ఎంత కష్టపడితే వచ్చింది, ఎంత త్యాగం చేస్తే వచ్చింది. ఈ సన్నిధిలో ఇలా కూడుకోగలిగాము, ఇలా కూర్చొని ఒక 2 గంటల సమయం మన దేవునితో గడుపుతున్నామంటే వాళ్ళు ఎంత కష్టపడారండి. తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు, క్రీస్తు నమ్మిన మనలోనే లోకమంతా ఉంటుంది. లోకమంతా మనలోనే తెలుసా. లోకంలో ఉన్న వాళ్ళలో ఏముంటుందో కానీ వాళ్ళు నిజంగా దేవుణ్ణి తెలుసుకోకుండా, నిజమైన దేవుడు ఎవరో ఎరగకుండా వారు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారు అన్యులు. కానీ దేవుడు ఎవరో తెలుసుకున్న మనం ఏంటంటే లోకం అంతా మనలోనే, దేవుడు కాదు. కానీ బైబిల్ ఎవరు? లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని బైబిల్లో ఉంటే, లోకంలో ఉన్నవాళ్ళు దేవుడు గొప్పవాడంటే అనే ఒక భయం ఉంటే వారిలో, దేవుడిని నమ్మినటువంటి క్రీస్తుని అంగీకరించిన మనలో భయం కాదు, లోకం అంతా మనలోనే. అలా ఉంది రక్షణ అంటే. అసలు ఏంటి రక్షణ? మామూలుగా ఉందా? ఎంత త్యాగం చేస్తే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఎంత త్యాగం చేస్తే వచ్చింది తెలుసు. ఆయన బాధ, ఆయన కన్నీరు, ఆయన కష్టం, ఆయన శ్రమ, ఆయన దేవుడితో సమానుడిగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన రిక్తుడిగా చేసుకున్నట్టుకు ఈ లోకానికి రావడం, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలన్నిటిలో ఆయన వేదన చెందాడు, బాధపడ్డాడు. పిల్లల ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేని గురించి చేస్తున్నారో తెలుసా? దేని గురించి నిర్లక్ష్యం చేస్తున్నారు? దేని గురించి రాలేకపోతున్నారో తెలుసా? ఈ మాటలు చెప్పుకొనిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల వరకు జాగ్రత్తగా చదవండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారట. క్రీస్తు శిలువకు ఎలా నడుచుకుంటున్నారు? శత్రువులుగా. ఆయన పొందిన శ్రమలకి, గాయాలకి, ఆయన ఇచ్చిన రక్షణకు శత్రువులుగా ఉన్నారట. ఎందు నిమిత్తమో చూద్దామా? దీని గురించి మీకు అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. చూసారండి, పౌలు గారు అంటాడు, ఇప్పుడు అనేక పర్యాయములు చెప్పాను, ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను. ఎందుకంటే నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కాబట్టి మనం చాలు జాగ్రత్తగా సిగ్గుపడవలసిన అవసరం లేదే. వీళ్ళు ఏం చేస్తున్నారంట? అతిశయపడుతున్నారు. క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు. ఎందుకు శత్రువులుగా ఉన్నారు? వారి కడిపే వారి కడుపు కోసం సంపాదించుకుంటేందుకే ఆలోచిస్తున్నారు. చెప్పేంత ముందు మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు పని 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 అని ఆలోచిస్తున్నాం. దేవుని సన్నిధికి రాలేదు. దేవుని సన్నిధికి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నాడు, ఏడ్చుచూ చెప్పుచున్నాను అంటున్నాడు పౌలు గారు. ఏం చెప్తున్నాడు? ఏడ్చు, మీ కడుపే మీరు దేవుడు అనుకుంటున్నారు, శిలువకు శత్రువులుగా ఉన్నారు, నాశనమే వారి కడిపే వారు దేవుడు అనుకుంటారు, వారికి నాశనము అంతముంది. అయితే ఏం చేయాలంటే శిలువకు శత్రువులుగా ఉండద్దు. శిలువను గూర్చిన సువార్తను విన్న మనము క్రీస్తు మరణ సమాధి పొందుతారని తెలుసుకొని రక్షింపబడ్డ మనము మరొకరి రక్షణార్థమై మనం జీవించాలే తప్ప, పొందిన రక్షణను మనం కాపాడుకోవాలే తప్ప శిలువకు శత్రువులుగా ఉండొద్దని మరి అపోస్తులైన పౌలు గారు ఆ కాలంలో మొదటి శతాబ్ద కాలంలో హెచ్చరించాడు. ఈ దినాన ఆ మాటలు వింటున్నటువంటి మనకు బుద్ధి కలగాలి, అదేవిధంగా మనకు బోధ కలుగుతుంది. ఈ బోధను మనం అనుసరించినట్లయితే మనం పొందిన రక్షణను మనం కాపాడుకోవాలి. పొందాం అంటున్నాం, పోగొట్టుకుంటున్నామే తప్ప పొందిన దాన్ని కాపాడుకునే వారిగా లేరు. అందుకే మనం పొందిన రక్షణ ఎంతో గొప్పది, అది ఉచితమైందని, కేవలం నమ్ముకుంటూ వచ్చిందని సింపుల్గా విడిచిపెట్టి ఆదివారాలు బంద్ అయితే, లేదా ఎక్కడైనా గృహకుడిలు జరిగితే, లేదా ఎక్కడైనా సంఘం ఆలోచించి పెట్టిన ప్రార్థన కూడికల్లో రాకుండా మాత్రం ఉండకూడదనే ఆలోచన మనకు రావాలి. మనం మాట చదువుకుందాం. ఈ రక్షణ మనం ఏం చేస్తున్నామో అదే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ
అదే అధ్యాయం 29వ వచనంలో చెప్తున్నాడు. ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాము చూడండి, రెండు మాటలు చదువుతున్నాను. ఇట్లుండగా దేవుని కుమారుని ఏం చేస్తారంట? పాదములతో తొక్కి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన సన్నిధికి రాకుంటున్నారు. ఆయన రక్తంలో కడిగి వేయబడకుండా ఆయన రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఏం చేస్తున్నారంట? తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచుతున్నారు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎక్కువ దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అంటాడు. ఆయనను పాదములతో తప్పుతున్నారట. క్రీస్తుని అంగీకరించడం ద్వారా, క్రీస్తుకు శిలువకు శత్రువులుగా ఉండడం ద్వారా సాధన నిబంధనమైన రక్తాన్ని మీరు ఏం చేస్తున్నారు? అపవిత్రమైన దానిగా ఎంచుతున్నారు. సాధన నిబంధన రక్తము ఎప్పుడు